శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి 25 ఏళ్ల నాటి చందమామ కథ ఎవడు సుఖీ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు, అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం మాళవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన మహాభోగి అనిపించుకున్నాడు. అందుచేత చుట్టూ చేరిన వాళ్ళంతా, మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనిది కాదు. మీ ఖజానాకు ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు. ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారిని చెప్పి మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమకు కావలసిన లాభాలు పొందుతూ ఉండేవారు. ఆ పొగడతలు నమ్మి నా వంటి భోగి సుఖీ మరొకడు లేడు కాబోలు అనుకునేవాడు రాజు. ఒకనాడు ఆస్థానానికి జ్ఞానధని అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గొప్పతనాన్ని గురించి పుష్కల మహారాజు ఇదివరలోనే విని ఉండటం వల్ల రావటంతోనే, మహాత్మా, మీ రాక వల్ల మా రాజ్యం పావనమయ్యింది అంటూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాద చేశాడు. పంచభక్ష పరమాన్నాలతో విందు జరిపించాడు. ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు. కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు. నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. జ్ఞానధని అంతా చూస్తూ ఊరుకున్నాడు. అందరిలాగే ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకు ఆయన పెదవి కదపకుండా ఉండటంతో ఉత్సాహం తగ్గినట్లయింది. ఇంకా ఉండబట్టలేక, మహాత్మా, తమరు దేశాలు మెట్టి వచ్చినవారు కదా, నాకన్నా సుఖీ ఎక్కడైనా తమకు కనపడ్డాడా అని అడిగాడు. అందుకు జ్ఞానధని, మా ఊళ్ళోనే ప్రతాపుడనేవాడు ఒకడుండేవాడు. అతడు అందరికన్నా సుఖీ అని చెప్పవచ్చు అన్నాడు. ప్రతాపుడా? ఎవరతడు? అతని పేరెప్పుడు నేను విననే లేదే. అటువంటి అనామకుడొకడు నాకన్నా సుఖీ అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు. ప్రతాపుడు నీకు మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించని మాట నిజమే, కానీ సుఖీ అని మాత్రం అనిపించుకున్నాడు. కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా తిన్నాడు. కొడుకులను కూతుళ్లను కన్నాడు. మనుమలని ఎత్తుకున్నాడు. ఏ ఒడిదుడుకులు లేకుండా 60 ఏళ్లు బతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధని. పోనీ ఆ ప్రతాపుడికి తరువాతనైనా నేను లెక్కకొస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమోతుతనంతో. ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్ళు 2 అన్నదమ్ములు మా ఊళ్ళోనే ఉండేవారు. దేహదారుఢ్యం కలవాళ్ళు, నిర్మల హృదయులు, పరోపకార పారాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు జ్ఞానధని. రాజుకు కోపం వచ్చింది. ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే ఇదా నువ్వు చెప్పొచ్చింది? ఆ పేదవాళ్ల నాకన్నా సుఖజీవులు అని గద్దించాడు. జ్ఞానధని చిరునవ్వుతో, రాజా, కోపం ఎందుకు? ఈ ఐశ్వర్యం, వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తున్న మాట నిజమే, కానీ ఏదీ శాశ్వతం కాదు. నువ్వింకా ఎంతకాలం జీవిస్తావో, చివరి వరకు ఇలాగే ఏకటాకిని గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు. ప్రభు, ఈ ముసలివాని గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగని మర్యాదలు చేశారు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్లు తమ యొక్క వైభవం, సౌఖ్యం వీడికేం తెలుసు? సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే. పుష్కల మహారాజుకి జై అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకమారు ఆయనను స్తుతి చేసి సంతోషపెట్టారు. జ్ఞానధని చెప్పినది అంతా ఒక పీడకలగా భావించి రాజు ఆ మాటలే మరిచిపోయాడు. సంవత్సరం గడిచింది. అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు. శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి. ఉలికిపడి లేచాడు. ప్రభు, సామంతరాజు మహాబలుడు సేనతో కోటను చుట్టుముట్టాడు. మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే కానీ లాభం లేదు అన్నారు రాజభటులు. మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోట ప్రవేశించడం పుష్కలుడే చూశాడు. ఇంకా ఒక క్షణంసేపు ఉపేక్ష చేసినా ప్రాణాలు దక్కవని తన రాజదుస్తులకు మామూలు దుస్తులు వేసుకుని ప్రాణం కాపాడుకోవటానికని ప్రయత్నించాడు రాజు. ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండి అన్నాడు శత్రువుల తరపు సేనాని. అతడు పుష్కలుడన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడనుకుని శత్రు సైనికుడొకడు నరికెయ్యటానికే కత్తి ఎత్తాడు. పుష్కలుడు ఇంక బతకటం కన్నా చావటమే మేలు అనుకుని ఏదీ చంపు అంటూ ధైర్యంగా నిలబడ్డాడు. కానీ ఆయన వెంట 2వ కుమారుడు ఉన్నాడు. అతడు మూగవాడు. తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి, నా తండ్రి పుష్కల మహారాజు, చంపకండి అని చెప్పబోయాడు. చిత్రం, అతనికి ఆ గాభరాలో నోరు పెగిలి చంపటానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కలుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడి ముందు నిలబెట్టాడు.
శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు. చితి మధ్యన పుష్కలుణ్ణి నిలబెట్టారు. అంతా చూడటానికి వచ్చారు. వాళ్లలో పుష్కలుణ్ణి వెనక పొగిడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పుష్కలుడు ఒకమారు చుట్టూ పరికించాడు. కోట, రాజనగరు, ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనబడ్డాయి. ఇప్పుడు అవేవి నావి కావు. ఎంతలో ఎంత మార్పు! ఇంత బతికి ఎటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నాను. జ్ఞానధని చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఏదీ శాశ్వతం కాదు. జీవితం ముగిసే వరకు సుఖి ఎవడో దుఃఖి ఎవడో నిర్ణయించటానికి వీలు లేదు. ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నాడు. అంతలో రాజభటులు చితికి నిప్పు అంటించారు. దుఃఖం ఆగక జ్ఞానధని అని ఏడవసాగాడు రాజు. మహాబలుడికి ఇది వినపడి జ్ఞానధని ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్నవాళ్లు జరిగిన సంగతంతా విప్పి చెప్పారు. మహాబలుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, చూడగా ఎప్పటికీ ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో, ఈ పుష్కలుని ప్రాణం తీయటానికి నేనెవరిని అనుకుని పశ్చాత్తాపం చెందాడు. వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కలుని ప్రాణం నిలబెట్టాడు. కథ సమాప్తం. నమస్కారం.